ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఆయన కనికరపడిన తన బాహువులను చాపి మిమ్ములను బలపరుచునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని ప్రశస్తమైన కృప మిమ్ములను ఈ దినం ఆవరించి ఉన్నది. ఎంత మాత్రం భయపడవద్దు. ప్రభు కార్యం చక్కగా మీ జీవితంలో జరగబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈరోజు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. సముద్రం మీద ప్రభు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ రాత్రి 4వ జామున శిష్యులు చూశారు. ఏదో భూతం మా దగ్గరికే వస్తుందని వారు తొందరపడి వారు భీతిల్లి కేకలు వేస్తున్నారు. మన ప్రభు వారి దగ్గరికి వచ్చి, నేనే, భయపడకుడి అని చెప్పి వారితో మాట్లాడి ఉన్నారు. అంతటితో శిష్యులు వారు ధైర్యం తెచ్చుకొని ప్రభువుని అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అంతలో పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా ఈ సముద్రం మీద నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తాను, నాకు సెలవిమ్ము అన్నాడు. ప్రభు వెంటనే పేతురుతో రమ్ము అని చెప్పాడు. పేతురు దోణి దిగాడు, గబగబా నడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. కానీ సడన్గా ఏం జరిగిందో ఏమో, అతడు మునిగిపోసాగుతున్నాడు. నీళ్ళ మీద పేతురు కనీసం 4-5 అడుగులు నడిచి ఉంటాడు. ఆ 4-5 అడుగులు నడవడం కూడా చాలా ఆశ్చర్యం కదా. పేతురు ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ అంతలో ఏం జరిగింది? అతడు మునిగిపోసాగాడు అని రాయబడింది. అంతవరకు నడిచిన పేతురు ఎందుకు అకస్మాత్తుగా అతడు ఆ సముద్రంలో మునిగిపోయాడు? ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఇలా చెప్తుంది, అతడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. అతడు మునిగిపోవడానికి ఏకైక కారణం, అతడు గాలిని చూచాడు. అంతవరకు పేతురు ఎవరిని చూశాడు? పేతురు ప్రభువును చూశాడు. ప్రభువు నుండి ఎప్పుడైతే తన దృష్టి ప్రక్కకు మరల్చబడిందో వెంటనే అతనిలో ఏదో సంభవించడం ప్రారంభమైంది. ఏదో ఒక మార్పు అతనిలో, ఏదో ఒక అలజడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే పేతురు మునిగిపోసాగుతున్నాడు. దీనిని బట్టి
పరిశుద్ధాత్మ దేవుడి రోజు మీతో మాట్లాడుతున్న పాఠం ఏమిటో తెలుసా? మీ ఆత్మీయ జీవితంలో ప్రభువుని చూస్తున్నంతసేపు మీరు చక్కగా అడుగులు వేయగలరు, ముందుకు సాగి వెళ్ళగలరు, మీ జీవితం అద్భుతంగా ఉండగలదు, మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలరు. మిమ్మల్ని చూచినటువంటి వారు మీలో ఒక అతీతమైనటువంటి శక్తి ఉన్నదని, అనగా ఒక సూపర్ న్యాచురల్ పవర్ మీలో ఉన్నదని వారు గుర్తించగలరు. అయితే ప్రభు నుండి మీ దృష్టి ప్రక్కకి ఎప్పుడైతే వైదొలుగుతుందో అంతే మీలో అలజడి ప్రారంభమవుతుంది, భయం మొదలవుతుంది, చింత ఆవరిస్తుంది. ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు, మీరు స్తబ్దుగా ఉండిపోతారు. ఇక మీ జీవితంలో ఆ అతీతమైనటువంటి ఆ శక్తి కనుమరుగైపోతుంది. సాధారణమైనటువంటి మనుషులను పోలి మీరును ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు లోకస్తుల వలె సాధారణమైన జీవితం జీవించడానికి నిన్ను నన్ను పిలవలేదు. ఒక అతీతమైన జీవితం, ఒక ఉన్నతమైన మహిమతో కూడిన జీవితాన్ని జీవించడానికి ఆయన మనల్ని పిలిచాడు. అసాధారణంగా జీవించడం ప్రభు మనకిచ్చినటువంటి వరము. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే ప్రభు మీద దృష్టి ఉంచుతారో అప్పుడు మీలో ఆత్మ సంబంధమైనటువంటి శక్తి, ఆత్మ సంబంధమైనటువంటి కృపలు మీలో క్రియ చేయటం ప్రారంభమవుతాయి. మీ దృష్టిని ఎప్పుడు కూడా ప్రభు మీద నుండి ప్రక్కకు మరల్చవద్దు. మీరు సూటిగా ఆయన వైపే చూస్తూ మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించండి. నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడతారు. అంత మాత్రమే కాదు, మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు. అలా ఉండాలని మీరు ఆశిస్తున్నారా? యేసయ్యతో చెప్పండి, ప్రభువా, నేను అసాధారణమైన జీవితాన్ని నేను జీవించాలని ఆశిస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి శక్తితో నేను నింపబడాలని నేను కోరుచున్నాను. నాకు సహాయం చేయండి అని ప్రభువుని అడగండి. నిశ్చయముగా మీ జీవితంలో ఇతరులు ఒక అద్భుతమైన మహిమను చూడగలుగుతారు. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా దృష్టి ఎల్లప్పుడూ మీ వైపే ఉండునుగాక. తండ్రి, గాలిని చూచి భయపడి పేతురు మునిగిపోయాడు. మేము మా చుట్టూ ఉన్నటువంటి గాలులను ఎంత మాత్రమును చూడకుండా, వాటిని మేము లక్ష్య పెట్టకుండా, మా ప్రియమైన తండ్రి, మీ తట్టు మాత్రమే మేము చూడ్డానికి సహాయము చేయమని, మీ వెలుగులో మేము నడుచుకోవడానికి కృపను దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.